వెల్కమ్ టు ఏపీ న్యూస్ టీవీ. వివాదాల చుట్టూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తిరుగుతున్నారో, వివాదాలే ఆయన చుట్టూ తిరుగుతున్నాయో తెలియదు కానీ రోజుకొక వివాదంలో ట్విస్టులపై ట్విస్టులు బహిర్గతమవుతున్నాయి. తాజాగా దువ్వాడ కొత్త ఇంటి వివాదం తెరపైకి వచ్చింది. ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్న కొత్త ఇల్లు, తన స్థలానికి ఇంకా డబ్బులు బాకీ ఉన్నారంటూ చింతాడ పార్వతీశ్వరరావు మీడియా ఎదుట ఆరోపించారు. ₹1,20,00,000 స్థలానికి ఇంకా ₹60,00,000 బకాయి ఉన్నట్టు ఆయన ఆరోపించారు. ఇప్పటికే ఆ ఇల్లు తన పేర రాయాలని భార్య, కుమార్తెలు నిరసన వ్యక్తం చేస్తుంటే కొత్తగా పార్వతీశ్వరరావు ఆరోపణలు కొత్త వివాదానికి తెరలేపింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి జాతీయ రహదారిపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కొత్తగా నిర్మించుకున్న ఇంటి స్థలం తనదేనంటూ చింతాడ పార్వతీశ్వరరావు తెరమీదకు వచ్చారు. స్థలానికి ఇంకా ₹60,00,000 చెల్లింపు కోసం చెక్కులు క్లియర్ చేయలేదని అన్నారు. తన బకాయి చెల్లించకపోతే ఇంటిని రికవరీ చేసుకుంటారని పార్వతీశ్వరరావు స్పష్టం చేస్తున్నారు. ట్విస్ట్ అయినటువంటి ఆ ల్యాండ్ నాకు రావాల్సినటువంటి అమౌంట్ 60 లక్షలు ఇంతవరకు నాకు రాలేదు. ఈ చెక్కుల రూపంలో నా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ మీకు చెప్తున్నాను. ఏంటంటే నా అమౌంట్ ఇచ్చి వాళ్ళు సమస్య పరిష్కరించుకోమని చెప్తున్నాను. ఇప్పటికైనా సరే దాని మీద పోరాటం అనేది మరి వాళ్ళకి ఎంత నైతికతో మరి నాకు అర్థమవడం లేదు. ఒక సమాజంలో గౌరవం ఉన్నటువంటి వ్యక్తిగా అనుకుంటున్నాను నేను. ఆ సంఘటన చూసి వారం రోజుల నుంచి ఆ సంఘటన చూసి మానసికంగా నేను కూడా బాధపడుతున్నాను. ఈవేళ మీ ద్వారా నా సందేశం ఏంటంటే ఇది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, జాతీయ పరంగా అంతర్జాతీయ పరంగా చర్చ కొనసాగుతుంది. ఇది ఒక తప్పుడు సంకేతాలని రాబోయే తరాలకు ఇచ్చిన వాళ్ళు అవుతున్నామా అనిపిస్తుంది. కాబట్టి ఉభయులకి నేను భర్త భార్యల ఉభయులకు కూడా దీంతో పులి స్టాప్ పెట్టమని కోరుతున్నాను. ఒకవేళ పులి స్టాప్ పెట్టని పరిస్థితుల్లో నా సైట్ నా డబ్బులు ఇవ్వనప్పుడు నా సైట్ నేను తాళం వేసుకుంటానమ్మా. వాళ్ళెవరు పోరాటంటే ఆ సైట్ మీద వాళ్ళకి ఏం రైట్ ఉంది వచ్చి కూర్చోవడానికి? ఇది వరకు ఏమైంది 2 సంవత్సరాల నుంచి ఏమైంది? వాళ్ళు ఇచ్చేవచ్చు కదా కోటీశ్వరులు బంధువులు అందరూ కూడా. నా సైట్ కోసం ఏమిటా పోరాటము? నా సైట్ మీద ఏమిటా కంపు అంటే నేను ఇచ్చి బాధపడుతున్నాను సార్. సైట్ ఇచ్చి దాని మీద ఎందుకు రగడ అంతే అదే కావాలా మనకి జీవితంలో? మరేం అక్కర్లేదా? ఏమయ్యా భర్తలు అక్కర్లేదా? పిల్లలు అక్కర్లేదా? భార్యలు అక్కర్లేదా? ఆస్తులేనా? అవే పెడతాయా మనకి? అవి అన్నాలు ఉంటాయి. సస్తే 6 అడుగుల స్థలంలో కాలుస్తారు.